శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సత్యమైన చైతన్య స్వరూపాన్ని ఈ శరీరం పైన ఎంతో అటెన్షన్ పెట్టే వారిని చక్రవర్తి ఆత్మను కర్మేంద్రియాల పైన విజయాన్ని పొందే వారిని ఈ క్షణం కర్మేంద్రియ జీతులుగా అయ్యి పరమాత్మ వినిపించి ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति. मुरली डेट 17/7/2025. आज का हेडिंग मीठे बच्चे, ऊंच बनना है तो अपना पोता मेल रोज देखो, कोई भी कर्मेंद्रिया दो का ना दे, आंखें बहुत दांतों के पास से इसे संभाल करो. బాబా ఏం చెప్తున్నారు? మధురమైన పిల్లలు, ఉన్నతంగా అవ్వాలి అంటే, ఎలివేటెడ్ సోల్, ఎలివేటెడ్ పర్సనాలిటీగా అవ్వాలి అంటే మన లెక్కాచారాలను ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. బిజినెస్ పర్సన్ ఎవ్రీ డే ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత చెక్ చేసుకుంటారు కదా. సో మనం కూడా రోజంతటి లెక్కాచారాన్ని చెక్ చేసుకోవాలి. నా ఏ కర్మేంద్రియం, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, ఏ కర్మేంద్రియం కూడా మోసం చేయటం లేదు కదా. అంటే పరమాత్మ ఇచ్చిన శ్రీమతానికి విరుద్ధంగా, కోడ్ ఆఫ్ కాండక్ట్ కి విరుద్ధంగా నడవటం లేదు కదా. ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయి, దీన్ని సంభాలించుకోండి. మనము ఎవరినైనా ఆ స్పిరిచువల్ విజన్ తో చూస్తే మోసం చేయవు, కానీ బాడీ కాన్షియస్ తో ఉండి చూస్తే అదొక అట్రాక్షన్ అవ్వచ్చు, ఒక అటాచ్మెంట్ అవ్వచ్చు, ఒక జలస్ అనొచ్చు, ఒక యాంగర్ అనొచ్చు. ఇవన్నీ స్టార్ట్ అయ్యేవి మనం ఈ ఏ కళ్ళతో వాళ్ళని చూస్తున్నాము. సో అందుకని కళ్ళు మిమ్మల్ని చాలా మోసం చేస్తాయి, సంభాలించుకోండి అని చెప్తున్నారు. प्रश्न, सबसे बुरी आदत कौन सी है? इनसे बचने का उपाय क्या है? सबसे बुरी आदत है जमान का स्वाद. कोई अच्छी चीज देखा तो छिपाकर खा लेगा. छिपाना अर्थात चोरी करना. चोरी रूपी माया भी बहुतों को नाक पकड़ कर देता है. इससे बचने का साधन है कहा बुद्धि हो जाए, खुद की कुछ सजा दो. అన్నిటికంటే చెడ్డ అలవాటేంటి? దాని నుంచి మీరు ఎలా సురక్షితంగా ఉండగలరు? అన్నిటికంటే చెడ్డ అలవాటు ఈ నాలుకను కంట్రోల్ చేసుకోకపోవడం. ఏదైనా తినేది చూస్తే కొంతమంది ఎలా ఉంటారంటే దాచిపెట్టుకొని మరీ తినేస్తారు. తినడము, దాచిపెట్టుకొని తీసుకోవడం అంటే దొంగతనం చేయడం. 1 రూపీ దొంగతనం చేసినా, 1,00,000 రూపాయలు దొంగతనం చేసినా దొంగతనం దొంగతనం అనే అంటారు కదా. ఈ దొంగతనం చేయడం అనేది మాయ, అంటే మనలో ఉన్న నెగటివిటీ, వికారి ఆలోచనలు మనకి క్రియేట్ చేసేసి మనకి మనాన్ని ఎంతో నష్టపరుచుకునేటట్టు చేస్తున్నాయి.
వీటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. బుద్ధిని జాగ్రత్తగా అటెన్షన్ పెట్టండి. స్వయానికి స్వయం రక్షించుకోండి. ఏదైనా చెడు అలవాటు ఉంటే దాన్ని వెంటనే పట్టుకొని దాన్ని మన నుంచి తొలగించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేయాలి. ఇది ఎప్పుడు పాసిబుల్? మన పైన మనం అంత అటెన్షన్ పెడితే. ओम शांति। आत्मा अभिमानी होकर बैठो। हर एक बात अपने से पूछना होता है। हम आत्मा अभिमानी है, बैठा है, बाबा को याद कर रहा है। మరి రోజు మురళి స్టార్టింగ్ బాబా మన సోల్ కాన్షియస్ స్టేజ్ మీద అటెన్షన్ ఇచ్చారు. సోల్ కాన్షియస్ స్టేజ్ లో ఉండి కూర్చున్నారా? ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు అడగండి, నేను ఆత్మ అభిమాని స్థితిలో కూర్చున్నానా? నేను నా తండ్రి పరమాత్మని ఎంత స్మృతి చేస్తున్నాను? గాయా హువా शिव शक्ति पांडव सेना, यह शिव बाबा की सेना बैठी है। इस जिस्मानी सेना सिर्फ जवान होता है, बूढ़े व बच्चे आदि नहीं होता है। మరి ఇక్కడ మనం ఎవరం? శివుడు అనగా పరమాత్మ. శక్తులు పరమాత్మ నుంచి తీసుకున్న శక్తులతో మనం శివ శక్తులుగా అయ్యాము. మరి స్వయం శ్రేష్టాతి శ్రేష్టమైన స్పిరిచువల్ ఫాదర్ శివ్ బాబా మనల్ని చదివిస్తున్నారు. ఒక సైన్యాన్ని రెడీ చేస్తున్నారు. బయట సైన్యం అంటే కేవలం యూత్ ఉంటారు. ఇక్కడ ఈ స్పిరిచువల్ ఆర్మీలో వృద్ధులు కానీ, పెద్దవారు కానీ, పిల్లలు కానీ అందరూ ఉంటారు. మరి ఇది అలాంటి రకమైన సేన. ये माया पर जीत पाने के लिए సేన. ఈ ఆర్మీ దేనికోసం? మాయా మనలో ఉన్న నెగటివిటీస్ పైన విజయాన్ని పొందడానికి. हर एक को माया पर जीत पाकर बेहद की बाबा से वर्षा लेना है। ప్రతి ఒక్కరూ మాయ పైన విజయాన్ని పొంది అనంతమైన తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకోవాలి. పిల్లలకి తెలుసు మాయ చాలా శక్తిశాలి. ఈ కర్మేంద్రియాలు చాలా ఫాస్ట్ గా మనని మోసం చేస్తాయి. చార్ట్ రాయాలి, ఈ రోజు నా ఏ కర్మేంద్రియం మోసం చేసింది. ఒక్కసారి సైలెన్స్ మెయింటైన్ చేసి మనని మనం విజువలైజ్ చేసుకుందాం. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నా ఏదైనా కర్మేంద్రియం నన్ను మోసం చేసిందా? నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయానా? బాడీ కాన్షియస్ కది లీడ్ అయిందా? చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలి. ఈ రోజు ఫలానాది చూడగానే నా హృదయం ఆటోమేటిక్ గా దానిపైన చెయ్యి వేసేటట్టు అయిపోయింది. ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయి. ఈ కర్మేంద్రియాలని చూడండి, ఎంతో మోసం చేస్తాయి కర్మేంద్రియాలు. ఎగ్జాంపుల్, సూరదాస్ కి ఉదాహరణ ఉంది కదా, తెలుసు కదా మనందరికీ సూరదాస్ యొక్క ఉదాహరణ. మంచి ఒక సాధు సన్యాసి పాత్వేలో ఉంటూ ఏ విధంగా ఫ్యామిలీకి కనెక్ట్ అయిపోయారు. ఈ కళ్ళు అంతగా మోసం చేస్తాయి. మంచి మంచి పిల్లలు కూడా మాయ మోసంలోకి పడిపోతున్నారు. సర్వీస్ ఎంత బాగా చేయని, కళ్ళు మాత్రం మోసం చేస్తాయి. అందుకని మిమ్మల్ని మీరు బాగా చెక్ చేసుకోవాలి, అటెన్షన్ పెట్టాలి. నాకు ఏది శత్రువుగా లేదు కదా. ఈ కళ్ళు నన్ను మోసం చేశాయంటే నా పదవి భ్రష్టం కూడా అయిపోతుంది. जो सेंसिबल बच्चे हैं उनको अच्छी रीति नोट करना चाहिए. సో ఇన్ని పాయింట్స్ వింటున్నాం కదా, ఎవరైతే తెలివైన పిల్లలు ఉంటారో వారి పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటారు బుద్ధిలో కానీ, పెన్ అండ్ పేపర్ పైన అయినా కానీ, తర్వాత రివైజ్ చేసుకోవడానికి. భక్తి మార్గంలో అంటే ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చేసేదాన్ని భక్తి అంటారు. ఆ భక్తి మార్గంలో బుద్ధి వేరే వైపులకి వెళ్ళిపోతూ ఉంటుంది.
వేరే వైపులకి వెళ్ళిపోతుంది కాబట్టి ఏం చేస్తారు, వారికి వారు గట్టిగా గిచ్చుకుంటారు, అయ్యో ఇలా చెంపలేసుకుంటారు. సో మీరు కూడా మీ బుద్ధి అటు ఇటు వెళ్ళిపోతుందంటే మీకు మీరు పనిష్మెంట్ ఇచ్చుకోండి, మీకు మీరు ఇలా గిచ్చుకోండి. బాడీ కాన్షియస్ లోకి వెళ్తాం, నెక్స్ట్ వెంటనే నా పైన నేను అటెన్షన్ పెడతాను, సోల్ కాన్షియస్ లోకి వచ్చేసేయాలి. ఈ నెగిటివిటీని అంతా దూరం చేసేసేయాలి. అందుకని మిమ్మల్ని మీరు నిల్చొని చూడాలి, నాలో ఏ నెగిటివిటీ లేదు కదా, నన్ను ఏ యాక్టివిటీ మోసం చేయట్లేదు కదా అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇంతకు ముందు చెప్పాం కదా, ₹1 దొంగతనం చేసినా 10 కోట్లు దొంగతనం చేసినా దొంగతనం దొంగతనమే, దొంగ అని అంటారు కదా. మరి అలాగే మీ పైన మీరు అటెన్షన్ పెట్టుకోకపోతే అంటాం, నేను చాలా చిన్న మిస్టేకే చేశాను అంటారు. చిన్న మిస్టేక్ కానీ పెద్ద మిస్టేక్ కానీ మిస్టేకే కదా. అట్ ద సేమ్ టైం ధనం పైన ఆశ కూడా పెట్టేసుకుంటారు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు ఎలాంటి ప్రపంచంలోకి వెళ్తున్నారంటే అసలు ఎక్కడ అప్రాప్తి అనే వస్తువే ఉండదు. అలాంటి ప్రపంచంలోకి వెళ్తున్నారు. అపారమైన సుఖం ఉంటుంది, లెక్కలేనంత సంతోషం ఉంటుంది. మరి తప్పకుండా అలాంటి ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే పురుషార్థం, మన ఎఫర్ట్ అనేది తప్పక రాసి చూపించాలి కదా. మనుషుల నుండి దేవతలంతా ఉన్నతంగా అవుతున్నాను అంటే నా ఉన్నతి కోసం నేనేం చేయాలి, భగవంతుడు ఇచ్చిన ఈ డైరెక్షన్ పైన నడవాలి. కళ్ళు చాలా మోసం చేస్తాయి. ఏం చేస్తాయి, దాన పుణ్యాలు చేసి కూడా మన చేత పాపం చేయించేస్తుంది. సో మీరు మాత్రం సర్వుల సద్గతి దాత ఒక్క పరమాత్మ అనే దృఢత్వాన్ని మెయింటైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం నేను క్రియేట్ చేసుకున్న పాప కర్మలు వికర్మలను వినాశనం చేసుకోవాలి. నా పైన నేను ఎంతో ధ్యాస పెట్టాలి. ఈ విధంగా ధ్యాస పెడితే 100 రెట్లు శిక్షల నుంచి నేను ముక్తుడిగా ఉండగలను. ప్రతి ఒక్కరూ నెంబర్ వారీగా అయితే ఉన్నారు, బాబా దగ్గర కూడా తెలుసుకున్నారు నెంబర్ వారీగా. మరి పిల్లలందరూ ఒకటేలాగా ఉంటారు, పిల్లలందరినీ ఒకేలాగా చదివిస్తారు. కానీ అది డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేసరికి అక్కడే తేడా అనేది వచ్చేస్తుంది. धारणा सेंसिबल बन अपने जांच करनी है, यह अंकित धोखा तो नहीं देता, कोई भी कर्मेंद्रियों के वश हो उल्टा कर्म तो नहीं किया, याद के बल से कर्मेंद्रियों को धोखा से छूटना है. తెలివైన వారిగా అవ్వాలి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, ఈ కళ్ళు నన్ను మోసం చేయటం లేదు కదా, ఈ కర్మేంద్రియాలకి నేను వశం అయిపోయి బెండ్ అయిపోయి ఉల్టా పనులేవి చేయట్లేదు కదా, స్మృతి అనే బలంతో కర్మేంద్రియాల మోసం నుంచి నన్ను నేను సేఫ్ గా పెట్టుకుంటున్నానా చెక్ చేసుకోవాలి. ఇదొక సత్యమైన సంపాదన. ఏది సత్యమైన సంపాదన? నాలెడ్జ్. ఇప్పుడు మనం ఏదైతే నాలెడ్జ్ వింటున్నామో దాన్ని మురళి అంటారు. ఒకవేళ నేను ఈరోజు మురళి మిస్ చేశానంటే నాకు సోల్ కాన్షియస్ బాడీ కాన్షియస్ కి డిఫరెన్స్ తెలియదు. దొంగతనం అంటే దేని గురించి అంటారో డిఫరెన్స్ తెలియదు. సర్వీస్ చేస్తున్నా నేను ఎందుకు డిస్టర్బ్డ్ గా అవుతున్నానంటే దానికి రీజనింగ్ కూడా మనకి తెలిసేది కాదు. ఈ కర్మేంద్రియాలకి నేను వశం అవుతున్నానా లేదా నన్ను నేను ప్రశ్నించుకునే వారిని కాదు. ఇవన్నీ చేయకపోతే ఫైనల్ గా జరిగేదేంటి, నేను నా లైఫ్ ని బ్యూటిఫుల్ గా చేసుకోవాలి అంటే ఇంతటి ఎఫర్ట్ పెట్టాల్సిందే. ఇంతకు ముందు పురుషార్థం అనేది చేసేవారు, కాకపోతే ఇప్పుడు ఏం చేయాలి, ఆ పురుషార్థానికి మేకప్ కవరింగ్ అనేది చేయాలి. ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో వాటిని క్లోజ్ చేయాలి, చెడు కర్మలను వినాశనం చేయాలి. ఈ సమయంలో ఎలాంటి వీక్ కర్మ చెడు కర్మ అనేది చేయకూడదు. वरदानम बालक सो मालिक भाट द्वारा निरअहंकारी और निराकारी भवा,
చిన్న పిల్లల నుంచి పెద్దవారిగా అవ్వబోతున్నారు. ఈ పాఠం ద్వారా ప్రతి ఒక్కరూ నిరహంకారిగా, నిరాకారిగా అవ్వాలి. అసలు బాలకుడు అంటే ఏంటి? హద్దు జీవితాన్ని పరివర్తన చేసేవారు. అంటే హద్దు అంటే ఇక్కడ మనకి కళ్ళకు కనిపించే ఈ జీవితాన్ని పరివర్తన చేసేవారు. कोई कितना भी बड़े देश के मालिक है, धन का परिवार है मालिक है, लेकिन बाप के आगे सब बालक है. हम ब्राह्मण बच्चों को बालक बनने से बेफिक्र बादशाह बनता है. మరి చిన్న పిల్లవాడిగా అంటే పరమాత్మకి పిల్లవాడిగా భావిస్తే బాలకుడు అని అంటాను. నాకు చూసుకోవడానికి నా తండ్రి ఉన్నారు, నాకు దేనికి హెడ్డేక్ అని భావిస్తాం. సో ఈ విధంగా అవ్వాలి అంటే బాలక్ సో యజమానిగా అవ్వగలగాలి. స్లోగన్ प्रसन्नता ही ब्राह्मण जीवन के अधिकारी है, तो सदा प्रसन्न चित्त बनो. ప్రసన్నత ఈ బ్రాహ్మణ జీవితానికి ఒక పర్సనాలిటీ. సో అందుకని సదా ప్రసన్న చిత్త ఆత్మగా అవ్వాలి. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ స్థిరమైన వారిని, సత్యుగి నివాసిని, సతో ప్రధాన ఆత్మను, సింహాసన అధికారి ఆత్మను, నేను పరమాత్మకి ప్రియమైన పిల్లవాడిని. ప్రతిరోజు నా లెక్కాచారాల చార్ట్ ని తయారు చేసేవారిని. ప్రతి క్షణం పరమాత్మ ఇచ్చిన వరదానాన్ని స్మృతి చేసేవారిని. ఈ క్షణం నేను ఆత్మ సదా పరమాత్మ స్మృతిలో ఉండటానికి ప్రయత్నిస్తాను. I, the soul, a detached observer, I always try to experience the beauty within me. I am the one belongs to the Supreme Father. I experience the utmost purity and peace. And I always experience the point of light within me, which helps me to get connected to the Supreme Father. Hey Father, thank you so much for showing me the path to get connected with the Almighty. I process and experience the objective of this life and be an example to others. Om Shanti, Shanti, Shanti. I, the soul, a divine being, experience the true nature of the Supreme Father. I spread the vibrations of peace from my Father. Om Shanti, Shanti, Shanti.